బ్యాక్ టు న్యూస్. వినియోగదారులకు శుభవార్త. వస్తు సేవల పన్ను జీఎస్టీ 16వ సమావేశంలో మొత్తం 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించారు. శానిటరీ నాప్కిన్స్ పై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. ట్రాక్టర్ విడిభాగాలు, స్కూల్ బ్యాగులు, కంప్యూటర్లు, ప్రింటర్లపై 28% ఉన్న పన్నును 18% కుదించారు. అగరబత్తీలు, ఇన్సులిన్పై జీఎస్టీని 5% పరిమితం చేశారు. పరిశ్రమలో కీలక వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పన్ను శాతాన్ని సవరించామన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెల 19న కౌన్సిల్ మరోసారి సమావేశమై జీఎస్టీ అమల్లో అడ్డంకులపై చర్చించారు. పోలవరం పనులకు సర్వీస్ ట్యాక్స్ నుండి మినహాయింపు కోరామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అయితే సాధ్యం కాదని జీఎస్టీ కౌన్సిల్ తేల్చిందన్నారు. అలాగే గ్రానైట్, మార్బుల్ పరిశ్రమపై 28% పన్నును తగ్గించేందుకు నిరాకరించిందన్నారు. జీఎస్టీ నుంచి టీటీడీని తప్పించాలన్న విజ్ఞప్తిని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీనిపై పరిశీలిస్తామని హామీ ఇచ్చిందన్నారు యనమల. ప్రభుత్వ పథకాలను, సంక్షేమ నిర్మాణాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని కోరామన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. అయితే జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించలేదన్నారు. గ్రానైట్, మార్బుల్ పరిశ్రమకు 28% పన్ను పరిధి నుంచి మినహాయింపిచ్చి పన్ను శాతాన్ని మరింతగా తగ్గించాలని కోరినా నిరాశ ఎదురైందన్నారు ఈటెల రాజేందర్. రైతుల ఆందోళనలతో మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. రైతుల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ తలపెట్టిన బంద్ను విరమించారు. 11 రోజులుగా కూరగాయలు, పాలను రోడ్లపై పారబోసి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేసిన రైతులు జూలై 25లోగా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మళ్లీ నిరసన బాట పడతామంటూ హెచ్చరించారు. రైతుల ఆందోళనలకు పోటీగా శాంతి దీక్ష చేపట్టిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 24 గంటలు గడవకుండానే మనసు మార్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనే వరకు దీక్ష విరమించేది లేదన్న సీఎం మంత్రులు, రైతు సంఘాల నేతల ఒత్తిడితో కొబ్బరి నీళ్లు తాగి దీక్ష విరమించారు. రైతులపై కాల్పులకు తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్న చౌహాన్ అన్నదాతల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మహాత్మాగాంధీని తెలివైన వ్యాపారి అంటూ కామెంట్ చేసిన అమిత్ షాపై తమిళనాడులో విమర్శలు చెలరేగాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి కలిగిన నేత గాంధీజీని కించపరిచేలా మాట్లాడటం చాలా విచారకరమన్నారు. తమిళనాట రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు అన్నాడీఎంకే 2 వర్గాల మధ్య రాజీ కుదురుతుందనుకున్న వారి ఆశలను అడియాసలు చేస్తూ పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళనిస్వామి వర్గంతో చర్చల కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పన్నీర్ వర్గం సీనియర్ ఒకరు దినకరన్ను బలమైన నేత అని పొగటం చర్చనీయాంశమైంది. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా తన బలం నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. జయలలిత ఆస్తులకు వారసులు ఎవరన్నది తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. అమ్మ ఆస్తులకు తానే వారసురాలనంటూ పోయిస్ గార్డెన్లోకి వెళ్లబోయారు జయలలిత మేనకోడలు దీప. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీప కారద్దాల్ని శశికళ వర్గీయులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. తన సోదరుడు దీపక్ శశికళతో కలిసి జయలలితను చంపారని ఆరోపించిన ఆమె ఈ విషయంపై రాష్ట్రపతి, ప్రధానులను కలిసి కంప్లైంట్ చేస్తానన్నారు. అప్పుడు అత్త, ఇప్పుడు మేనకోడలు సేమ్ టు సేమ్. కట్టు, బొట్టు, మాట తీరు, ఆహార్యం, గాంభీర్యం ఇలా ఏ విధంగా చూసినా అచ్చు మేనత్తని అనుకరించింది కోడలు దీప. పోయిస్ గార్డెన్ ముందు హల్చల్ చేసిన దీప వేషధారణలో పురచిత లైవిని తలపించింది. జయ క్రియేట్ చేసిన ట్రెండ్ ఫాలో అవుతూ పోయిస్ గార్డెన్లోకి వెళ్లబోయిన దీపను శశికళ వర్గీయులు, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఫలితాల్లో మరోసారి సత్తా చాటింది సూపర్ 30. పాట్నా కేంద్రంగా నడిచే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన 30 మంది విద్యార్థుల్లో 100% మంది జేఈఈలో సత్తా చాటారు. వీరంతా అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలే. 2002లో ఆనంద్ కుమార్ సూపర్ 30ని స్థాపించారు. ఏటా 30 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా ఐఐటీ, జేఈఈ కోచింగ్తో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొని మెడల్స్ గెలిచిన పారా అథ్లెట్ల విషయంలో కూడా అధికారుల తీరు మారటం లేదు. వికలాంగురాలైన అథ్లెట్ సువర్ణ రాజ్కు కింది బెర్త్ కేటాయించాల్సి ఉండగా రైల్వే అధికారులు పై బెర్త్ ఇచ్చారు. కొన్ని తర్వాతైనా బెర్త్ మార్చమని రిక్వెస్ట్లు పెట్టినా స్పందించలేదు. సాటి ప్రయాణికులు కూడా బెర్త్ ఎక్స్చేంజ్ కు ముందుకు రాకపోవడంతో సువర్ణ రాజ్ రైల్లో ఫ్లోరింగ్ పైన పడుకోవాల్సి వచ్చింది. గరీబ్ రథ్లో జరిగిన ఈ ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. అయితే విచారణ అక్కర్లేదని, వికలాంగులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరింది సువర్ణ రాజ్.